అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. అధ్యాయం 4 నైపుణ్యాభివృద్ధి ఉపాధి. సముచిత ప్రభుత్వం దివ్యాంగులకు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి వాటిలో రుణ సదుపాయాలు, వడ్డీపై రాయితీలు కల్పించి తద్వారా వారి ఉద్యోగ అవకాశాలు, ప్రత్యేకంగా వారి కోసం ప్రత్యేక వృత్తి, విద్యా, శిక్షణ, స్వయం ఉపాధి కార్యక్రమాలకు వీలు కల్పించి మద్దతును అందించాలి. 1వ ఉపవిభాగంలో పేర్కొన్న పథకాలు, కార్యక్రమాలు ఈ క్రింది విధంగా సమకూర్చే విధంగా ఉండాలి. అన్ని రకాల వృత్తి, విద్య, నైపుణ్య శిక్షణా పథకాలు, కార్యక్రమాలలో దివ్యాంగులను చేర్చడం. దివ్యాంగులు నిర్దిష్ట శిక్షణను పొందేందుకు తగినంత మద్దతు, సౌకర్యాలు పొందేలా చూడాలి. దివ్యాంగులలో అభివృద్ధిపరమైన, మేధోపరమైన బహుళ వైకల్యాలు, మానసిక పరిపక్వత లేని వారికి మార్కెట్కు అనుసంధానంతో ప్రత్యేక వృత్తి, విద్యా శిక్షణా కార్యక్రమాలు, సూక్ష్మ రుణ సదుపాయాలతో పాటు రాయితీ రేట్లతో రుణాలు, ఈ దివ్యాంగులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం మరియు దివ్యాంగులతో కలుపుకొని ప్రత్యేక నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కార్యక్రమాల ప్రగతిపై సమగ్ర సమాచారాన్ని నిర్వహించాలి. ఉపాధికి సంబంధించి ఏ దివ్యాంగ వ్యక్తిపైన ప్రభుత్వ సంస్థ ఎటువంటి వివక్షను చూపరాదు. అయితే ఈ విభాగం నిబంధనల నుండి ఏదైనా సంస్థ లేదా వ్యవస్థలో ఒక ప్రకటన ద్వారా అట్టి షరతులకు లోబడి ఆ సంస్థలో చేయబడు పని స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని సముచిత ప్రభుత్వం మినహాయింపును ఇవ్వవచ్చును. ప్రతి ప్రభుత్వ సంస్థ వైకల్యం గల ఉద్యోగులకు హేతుబద్ధమైన వసతిని, భౌతిక అడ్డంకులు లేని సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలి. వైకల్యం కారణంగా వారికి రావలసిన ఎట్టి పదోన్నతిని తిరస్కరించకూడదు. ప్రభుత్వ సంస్థలో ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో వైకల్యానికి గురైతే అతని హోదాను రద్దు చేయటం కానీ, హోదాను తగ్గించడం కానీ చేయకూడదు. అయితే ఏదైనా ఉద్యోగి వైకల్యానికి గురైన తరువాత ప్రస్తుతం చేస్తున్న పదవికి పనికి రాకుండా పోయిన పక్షంలో అదే వేతన స్కేలు, సర్వీసు ప్రయోజనాలు కలిగిన మరొక పదవిలోకి మార్చాలి. ఇంకను వైకల్యం పొందిన వ్యక్తిని వేరే పదవిలో సర్దుబాటు చేయటం సాధ్యం కాని పక్షంలో అతనికి సూపర్ న్యూమరరీ పోస్టును ఏర్పాటు చేసి అతనికి తగిన మరొక పదవి దొరికే వరకు లేదా పదవీ విరమణ వయసు వచ్చే వరకు రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటి వరకు ఆ స్థాయిలోనే కొనసాగించాలి. సముచిత ప్రభుత్వం వైకల్యం గల ఉద్యోగుల కొరకు ప్రభుత్వ నియమాలు, బదిలీల కోసం విధానాలను రూపొందించవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించిన విధానం ప్రకారం ఈ అధ్యాయంలోని నిబంధనలకు అనుగుణంగా తీసుకోబోయే ప్రతిపాదిత చర్యల వివరాలతో కూడిన సమాన అవకాశాల విధానాన్ని ప్రతి సంస్థ ప్రకటించాలి. ప్రతి సంస్థ ఈ విధాన ప్రతిని ఆయా సందర్భాన్ని బట్టి రాష్ట్ర కమిషనర్ లేదా ప్రధాన కమిషనర్ వద్ద నమోదు చేయాలి. ప్రతి సంస్థ ఈ అధ్యాయంలోని నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో వైకల్యం గల ఉద్యోగులకు సంబంధించి వారికి కల్పించిన ఉపాధి సౌకర్యాల వివరాలు, అవసరమైన ఇతర సమాచారంతో కూడిన వివరాలతో రికార్డులను
నిర్వహించాలి. ప్రతి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజి ఉపాధిని ఆశిస్తున్న దివ్యాంగుల రికార్డును నిర్వహించాలి. 1వ ఉపవిభాగం క్రింద నిర్వహించబడిన రికార్డులు సముచిత ప్రభుత్వంచే తన తరపున అధికారం ఇవ్వబడిన అట్టి వ్యక్తులకు అన్ని పనివేళలో తనిఖీ కోసం అందుబాటులో ఉండాలి. 19వ విభాగం ఉద్దేశం కోసం ప్రతి ప్రభుత్వ సంస్థ ఇక ఇబ్బందుల పరిష్కార అధికారిని నియమించాలి. అట్టి అధికారి నియామకం గురించి ఆయా సందర్భాన్ని బట్టి ప్రధాన కమిషనర్ లేదా రాష్ట్ర కమిషనర్కు తెలియపరచాలి. 20వ విభాగం నిబంధనలను అనుసరించినందున బాధితుడైన ఎవరైనా వ్యక్తి ఇబ్బందుల పరిష్కార అధికారి వద్ద ఫిర్యాదు చేయవచ్చును. ఆ అధికారి ఇబ్బందిపై విచారణ జరిపి ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టే విధంగా ఆ సంస్థలో వ్యవహారం జరుపుతారు. ఇబ్బందుల పరిష్కార అధికారి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అట్టి నమూనాలో ఇబ్బందులను నమోదు చేయబడి ఉన్న రిజిస్టర్ను నిర్వహించాలి. ప్రతి ఇబ్బందిని నమోదైన 2 వారాలలోపు విచారణ జరపబడుతుంది. బాధిత వ్యక్తి తాను ఫిర్యాదు చేసిన ఇబ్బందిపై అధికారులు తీసుకున్న చర్యలపై అతను లేదా ఆమె సంతృప్తి చెందని పక్షంలో వైకల్య విషయంపై నియమించబడిన జిల్లా స్థాయి కమిటీని అతడు లేదా ఆమె సంప్రదించవచ్చును.